ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి వసగబడుతుంది, తట్టండి తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుంది అని పరిశుద్ధమైన వాక్యం ఉంది. మనలో చాలామంది మన ప్రార్థన విన్నపాలు అడిగిందే అడుగుతూ ఉంటాము. జాబ్ కావాలని, బిజినెస్ కావాలని, ఇంకా ఏదైతే మన యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం మనం దేవుణ్ణి అడుగుతాము. కానీ దేవుడు అసలు దేన్ని అడగమంటున్నాడు? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, పరలోకమందున్న నా తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు అని. అడగండి 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 అంటే పరిశుద్ధాత్మని అడగమని, అంతరించిపోని దాన్ని అడగమని, శాశ్వతిని అడగమని, అంతేగాని అశాశ్వతమైన ఈ లోక వస్తువుల గురించి అడగమని కాదు. ఎందుకంటే నీవు ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయములందు నీవు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చూసి ఉన్నాము. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత అన్నీయు మీకు వసగబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా మనం ఆ దేవుడి యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికితే దేవుడు అడక్కపోయినా మన హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి ఆశను యేసు నామములో నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.